No hype, no fear, just honest health conversations. Hi, I'm Dr. Manasa Reddy. Today we have a very special guest with us, Dr. Harikiran chekuri garu, plastic surgeon and cosmetic specialist with us. Let's welcome him. Hello, sir. Thank you, Manasa. How are you? All good, Manasa. Thank you. Lovely to see you again. I'm too, sir. I'm so happy. So, pleasure is mine. సో ఇవాళ మనం సర్జికల్ టాపిక్స్ గురించి మాట్లాడదాం. మోస్ట్ ఫేస్ లిఫ్ట్స్ గురించి సెలబ్రిటీస్ బాగా చేస్తూ ఉంటారు. దర్ ఇస్ అగైన్ ట్రెడిషనల్ వే అండ్ స్మాస్ ఫేస్ లిఫ్ట్. సో కానీ ఇవి నార్మల్గా అయితే నార్మల్ జనాలు చాలా తక్కువ చేసుకుంటూ ఉంటారు. బట్ స్టిల్ దే హ్యావ్ దట్ ఫీలింగ్ చేసుకోవచ్చా లేదా అని. సో హౌ సేఫ్ ఇస్ ఇట్ నెసెసరీ? ఫేస్ లిఫ్ట్ యూజువల్గా మనకు పాపులర్ యూరోపియన్స్లో, అమెరికన్స్, వైట్ స్కిన్స్లో యాక్చువల్గా ఇండియాలో కంపేర్టివ్గా వరల్డ్తో కంపేర్ చేస్తే మన ఫేస్ లిఫ్ట్ నెంబర్ చాలా తక్కువ. బికాస్ న్యాచురల్గా ఇండియన్ స్కిన్స్ థిక్కర్ స్కిన్స్, వీ హ్యావ్ అ స్ట్రాంగ్ కొలాజిన్ అండ్ ఎలాస్టిన్. సో మన సాగింగ్ చాలా తక్కువ ఉంటుంది. ఇన్ అ వే వీఆర్ లక్కీ. సో మన రిక్వైర్మెంట్ ఆఫ్ ఫేస్ లిఫ్ట్స్ ఇస్ వెరీ వెరీ లెస్. ఓకే, ఎస్, ఇట్ కెన్ బి డన్. మనకు ఇండికేషన్స్ ఉన్నప్పుడు బాగా సాగింగ్ ఫేస్ ఉండి, విచ్ మనం చూడంగానే తెలిసిపోతుంది. మనకు జౌల్స్ ఒకటి, తర్వాత సాగి ఉంటుంది, నెక్ దగ్గర బ్యాండ్స్ ఉన్నప్పుడు, బాగా సివియర్ ఉన్నప్పుడు మాత్రం ఎస్ వీ కెన్ డూ. మెడికల్గా కనుక కండిషన్ అంతా నార్మల్ ఉండి హెల్తీ ఇండివిజువల్లో ఫేస్ లిఫ్ట్స్ చేసుకోవచ్చు. చాలామంది ఆఫ్ లేట్ ఎర్లీ యంగర్ ఏజ్ గ్రూప్ వాళ్ళు వచ్చి ఫేస్ లిఫ్ట్స్ చేయొచ్చు అని అడుగుతుంటారు. జనరల్గా వాళ్ళకి ఫేస్ లిఫ్ట్స్ అవసరం ఉండదు. అది ఏదర్ వాల్యూమ్ లాస్ వల్ల కానీ వెయిట్ లాస్ వల్ల కానీ ఫేస్ సాగి అనిపిస్తుంది. అది మనకు న్యూట్రిషన్తోని లేదంటే డర్మల్ ఫిల్లర్స్తోని ఆ ఫ్యాట్తో కరెక్ట్ అయిపోతాయి. ఓకే, చిన్న చిన్న వాల్యూమ్ లాసెస్కి మనకు ఫేస్ లిఫ్ట్ అవసరం లేదు. టిపికల్గా స్కిన్ సాగి ఉండి మజిల్స్ వీక్ అయినప్పుడు మనం మజిల్ రిపేర్ అండ్ స్కిన్ కటింగ్ రెండు కూడా చేసుకుంటాం. కాబట్టి టిపికల్ ఫేస్ లిఫ్ట్స్ మనం పర్ఫామ్ చేసుకోవచ్చు. అది కూడా మనం హిడెన్ ఇన్సెషన్స్ పెడతాము. ఇయర్ బిఫోర్ ద ఇయర్ ఉంటుంది, రెస్ట్ ఆఫ్ ద ఇన్సెషన్ గోస్ బ్యాక్. ఈ ఇన్సెషన్లో బోత్ ఫేస్ అండ్ నెక్ రెండు కూడా అడ్రస్ చేయొచ్చు మనం. I'm happy that you're openly saying it. Surgery is not necessary for everyone, and it's because most of them older ages kante kuda younger generation are more interested, like change kunte baaguntademo to avoid everything further. But again meeru celebrities ni chusta unte everybody looks the same, the V jaw line, so difference undadu. Everybody has that. Enduku adi like they do it wantedly. It is not a surgeries, definitely not all the surgeries, and for the even manaku వాళ్ళ లైఫ్ స్టైల్కి మీరు యూ హ్యావ్ టు అప్రిషియేట్. అండ్ every day they look on the camera, so they are too conscious about them. And diet, nutrition, sleep, all basic parameters are taken care, and enough exercise. దాంతో పాటు మీరు ఇఫ్ యూ లుక్ ఎట్ టిపికల్గా జా లైన్ చూస్తే, మీరు ద బెస్ట్ జా లైన్స్ ఉన్న వరల్డ్లో అందరు కూడా they every day they do jaw exercises. They keep on chewing them. Resistance chewing ఉంటుంది. We have gums or bands, plastic bands ఉంటే మనకు, they chew them so that you keep activating the jaw muscles. That way you keep your jaw intact. So we do get the results of like It is a long time. So మీరు one day gym kelli, you can't expect someone to be bodybuilder. So even jaw muscles are like that. So if you keep on ప్రాక్టీసింగ్ దిస్ చూయింగ్, అది రెసిస్టెన్స్ చూయింగ్ కనుక మనం చేయగలిగితే యూ విల్ ఏబుల్ టు గెట్ అ జా లైన్. కన్సిస్టెంట్గా చేస్తారు మోస్ట్ ఆఫ్ ది సెలబ్రిటీస్ యూఆర్ టాకింగ్ అబౌట్. అండ్ సర్జరీస్తో పాటు దే కీప్ గెటింగ్ సమ్ ఫిల్లర్స్. మోస్ట్ ఆఫ్ ద ఈ టిపికల్ జా లైన్ వాట్ ఎవర్ పీపుల్ ఆర్ టాకింగ్, ఇట్ ఈస్ డెఫినెట్లీ అచీవ్డ్ విత్ ద ఫిల్లర్స్. సో దే కీప్ పీరియాడికల్గా ఎవ్రీ ఇయర్ ఆర్ ట్వైస్ ఇయర్ చిన్న ఒకటి. మోస్ట్ ఆఫ్ ద జా లైన్లో మనకు 30% పార్ట్ చిన్ ఉంటుంది. సో యూ లుక్ ఎట్ ద జాస్ ఆర్ ఆల్వేస్ ఫార్వర్డ్. జాస్ ఆర్ ఫార్వర్డ్. సో దే ఫిల్ ద చిన్స్ ఆర్ చిన్ ఇంప్లాంట్స్ ఆర్ చిన్ ఫార్వర్డింగ్ సర్జరీస్, జీనియోప్లాస్టీస్. సో ఇవి చేస్తారు. దాంతోపాటు దే ఫిల్ ఈవెన్ ద మాసెటర్ అండ్ దే డిసైడ్ ద లైన్. ఆ లైన్ కూడా డివిజన్ ఉంటుంది. సో ఎక్సర్సైజెస్, హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ యాడ్ ఆన్ ఈ ప్రొసీజర్స్తోని you will get that chiseled look. Okay, as you said, it's not a one day practice. After surgery kuda you need to maintain it consistently. Absolutely. It is without lifestyle or without good habits,
you cannot maintain any result. Just you cannot go back again to the surgery నుంచి వచ్చేసి again you cannot maintain that look again అంటారు. Absolutely. That, no wonder whoever is looking good, they must be putting a lot of effort to it. It is not easy even to look good all the time. Once we start aging. You have to appreciate the effort they are putting it. అండ్ అది ఒక సర్జరీతో అయిపోయింది, ఈజీగా సర్జరీ చేసుకుంటారు అని మనం తీసేస్తాం. వి నార్మల్ పీపుల్ జనరల్ గా ఇట్ ఈస్ ఈజీ టు సే బట్ డెఫినెట్లీ అంటే వీ రియలైజ్ అండ్ ఆఫ్టర్ మనం కూడా ఇనిషియల్గా వెన్ ఐ యూస్ టు లుక్ ద సేమ్, బట్ నౌ వీ అండర్స్టాండ్ ఇట్ ఈస్ ద కంటిన్యూస్ హార్డ్ వర్క్ అండ్ సమ్ యాడ్ ఆన్స్. డెఫినెట్గా సర్జరీస్ 8 తీసుకుంటారు, ఎస్థెటిక్స్ 8 తీసుకుంటారు, సమ్ మేకప్ కూడా ఉంటుంది. సో ఆల్ దిస్ థింగ్ దిల్ గెట్ దట్ ఎగ్జాక్ట్ చిజిల్డ్ అవుట్కమ్. సో గ్లోబల్గా మనం జనరల్గా రీసెర్చ్ మీద చూస్తే ఐలిడ్ సర్జరీస్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. బట్ మన దగ్గర ఎట్లా ఉందంటారు? ఇస్ ఇట్ రియలీ ట్రెండింగ్? ఐలిడ్ సర్జరీస్ ఆర్ కామన్ మనకు కూడా, అంటే స్పెషల్గా హూ నీడ్స్ ఇట్? మనకు ఇప్పుడు టిపికల్గా మీరు నార్త్ ఈస్ట్ ఆర్ ఏషియన్స్ చూస్తే, ఏషియన్ అందరికి కూడా అప్పర్ ఐలిడ్లో క్రీజ్ ఉండదు అండ్ డబుల్ ఐలిడ్స్ అంటారు వాటిని, వాళ్ళ క్రీజ్ ఉండదు. సో ఫర్దర్ యూ లుక్ ఎట్ ఎనీ మణిపూర్ ఆర్ ఈస్ట్ మన 7 సిస్టర్స్లో ఆ స్టేట్స్ తీసుకుంటే దే ఆల్ గెట్ అప్పర్ ఐలిడ్ సర్జరీస్ డిఫాల్ట్. లోవర్ ఐలిడ్ అవసరం లేదు వాళ్ళకి, ఐలిడ్ క్రీజ్ క్రియేట్ చేస్తారు వాళ్ళకి. సో కొంచెం ఫ్యాట్ రిమూవ్ చేసేసి దే క్రియేట్ ఐలిడ్. మన దగ్గర ఐలిడ్ సర్జరీస్ అప్పర్ ఐలిడ్ వచ్చేసరికి ఎల్డర్లీ ఏజ్లో డ్రాపింగ్ ఉంటుంది, కొంతమందిలో విజన్ కూడా కవర్ అయిపోతుంది, హెవీనెస్ వచ్చేసి, దాంతోపాటు బ్రో కూడా డ్రాప్ అవుతుంది. సో వాళ్ళకి ఐలిడ్ ఎక్సెస్ స్కిన్తో పాటు మళ్ళీ ఏదైతే మజిల్ టైట్ లూజ్ అయిందో దాన్ని టైట్ చేస్తాము అపెనోరిసిస్ని, సేమ్ టైం విల్ లిఫ్ట్ ద బ్రో. మనం ఈ 2 థింగ్స్ చేయగలిగితే ఎంటైర్ ఐ ఫిక్స్ అయిపోతుంది. ఎలోన్ స్కిన్ కట్ చేస్తే లిడ్ లిఫ్ట్ అవ్వదు, స్కిన్తో పాటు మనం ఆ మజిల్ టైట్నింగ్ సింబల్ ఈ లిఫ్టింగ్ రెండు చేసి సైమిల్టేనియస్గా ఈ ఫ్యాట్ ఎక్సెస్ ఉంటే ఫ్యాట్ కూడా రిమూవ్ చేస్తాం. ఇది అప్పర్ ఐలిడ్కి వచ్చేసరికి. లోవర్ ఐలిడ్ కూడా చాలామందికి బ్యాగ్స్ ఉంటాయి. మోస్ట్ కామన్ మన దగ్గర అయ్యేది లోవర్ ఐలిడ్ సర్జరీస్. ఇది లింఫాటిక్ కలెక్షన్ వల్ల అందరికీ ఫ్యాట్ ఉంటుంది, బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత మనకి ఏదైతే సెప్టమ్ ఉంటుందో ఆ ఫ్యాట్ని హోల్డ్ చేసే సెప్టమ్ లూజ్ అయిపోతుంది. ఆ లూజ్ అవ్వడం వల్ల ఐ బ్యాగ్స్ విజిబుల్గా కనబడతాయి. సో వీళ్ళల్లో మనం ఇనిషియల్గా విల్ డూ మెడికల్ మేనేజ్మెంట్, మసాజెస్ కానీ అలా చేసుకుంటాము. ఇన్ కేస్ అవి కరెక్ట్ కాకపోతే మనం వీ కెన్ గో ఫర్ లోవర్ ఐలిడ్ బ్లెఫరోప్లాస్టీ. సో వాట్ అబౌట్ రైనోప్లాస్టీస్? Rhinoplasty is one of the surgery. It's ever demanding. మన దగ్గర కొంచెం ఇది కామన్ ఏమో అనుకుంటా మిగిలిన వాటి. నోసిస్ సౌత్లో కొంచెం మనకు బల్బస్ నోసిస్ ఉంటాయి. టిపికల్గా మనం ఇప్పుడు కాకేషియన్ నోసిస్ చూసిన, ఆరియన్స్ నోస్ చూసిన, నార్త్ నోసెస్ చూసిన, స్పెషల్గా కాశ్మీరీస్ లుక్ ఎట్ దెమ్, షార్ప్ లాంగ్ నోసెస్, పర్షియన్ నోసెస్ ఉంటుంది. సో వీ ఆల్వేస్ డిజైర్ దట్ ఈస్ మోర్ ఎస్థెటిక్ అని. బట్ సమ్హౌ సౌత్కి వచ్చేసరికి వీ హ్యావ్ మోర్ ద్రవిడియన్ మిక్స్ ఉంటుంది అండ్ క్లైమాటిక్ చేంజెస్ ఉంటాయి. సో వీ హ్యావ్ మోర్ రౌండర్ ఫేసెస్ అండ్ బ్లంట్ నోసెస్. సో ఫేస్ skeleton is more proportionate. Typically, every week we see people coming and asking for the sharp noses for the round faces, which actually don't go well with it. It has always is a combination. Nose is a part of the face. Nose alone, వేరే nose తీసి మనం ఇలా పేస్ట్ చేయలేం. You cannot carry others' noses. So మనకున్న nose pattern కి what best we can achieve అనేది మనం ఆలోచించాలి. అంటే దిస్ ఇస్ అండర్లయింగ్ స్ట్రక్చర్ తోని కూడి ఉంటది కదా. మోస్ట్ ఆఫ్ ద టైమ్ నోస్ ఈజ్ నెవర్ ద స్కిన్. నోస్ లోపల కార్టిలేజ్ కానీ ఆర్ బోన్ స్ట్రక్చర్ కానీ వీటిలో ఉండే డిఫార్మిటీస్ కానీ ఆ స్ట్రక్చర్ కొంచెం వీక్ ఉన్నప్పుడు ఆ నోస్ అనేది కొంచెం కొలాప్స్డ్ ఉంటుంది. సో ఏదర్ ఆ కార్టిలేజ్ రిపేర్ చేయడం కానీ లేదంటే ఆ బోన్ రిపేర్ చేయడం కానీ. సో కొన్నిసార్లు యాడ్ చేయాల్సి ఉంటుంది మనం వేరే దగ్గర నుంచి, మన ఓన్ బాడీది కానీ లేదంటే మెటీరియల్ సిలికాన్ మెటీరియల్ కానీ లేదంటే రిమూవ్ చేయాల్సి ఉంటుంది, రిడక్షన్. కొంతమందికి బంపీ నోస్ ఉంటుంది. సో కైండ్ ఆఫ్ వి ఫ్లాటెన్ దెమ్. ఓకే. కొందరికి మరి చేసినప్పుడు హౌ సేఫ్ ఇస్ ఇట్? డెఫినెట్గా అందరు చేసుకుంటున్నప్పుడు దే ఆర్ ఇన్ సేఫర్ హ్యాండ్స్ అని అనుకోవచ్చు. బట్ ఎనీ బ్రీతింగ్ వేస్ లైక్ ఏమైనా ఇష్యూ వచ్చే ఛాన్సెస్? టిపికల్ ఎనీ నోస్ సర్జరీ స్పెషల్గా మనం అట్లీస్ట్ ఒక 4-5 days ఆఫ్, ఎందుకంటే కొన్ని సర్జరీస్ మనం ప్యాక్ చేసి పెడతాం లైక్ సెప్టోప్లాస్టీ చేసినట్టు కూడా.
సో 2 to 3 days ఆఫ్ డిస్కంఫర్ట్స్ ఉంటుంది ఖచ్చితంగా, బట్ టిపికల్గా హాస్పిటలైజేషన్ ఉండదు. సో మోస్ట్ ఆఫ్ ద రైనోప్లాస్టిక్స్ అన్లెస్ మనం రిబ్ హార్వెస్ట్ చేస్తే తప్ప వి సెండ్ దెమ్ బై ఈవినింగ్. ఓకే. సో నోస్ మీద ప్లాస్టర్ కానీ క్యాస్ట్ కానీ ఉంటుంది, అది 5 to 7 days తర్వాత మనం తీసేయచ్చు. ఒక 1 week టిపికల్ రెస్ట్ అయితే అవసరం అవుతుంది. మేజర్ కాంప్లికేషన్స్ అంటూ ఏది ఉండదు. అంటే మనం ప్రొవైడెడ్ మనం ప్రీ వర్కప్ చేసుకుంటాం ఆల్రెడీ. హెల్తీ ఇండివిజువల్లోనే మనం ఈ రైనోప్లాస్టిక్స్ మనం అడ్మినిస్ట్రేషన్ చేస్తాం. ఇప్పుడు ఆల్రెడీ కండిషన్స్ ఏమైనా ఉంటాయి, రెస్పిరేటరీ కండిషన్స్ కానీ ఏదైనా వేరే అదర్ ఇష్యూస్ ఉంటే మనం అది ఫిక్స్ చేయకుండా మనం వీ డోంట్ జంప్ ఇన్ టు ది సర్జరీస్. ఇన్ కేస్ సర్జికల్గా పాసిబుల్ కాదు అన్న వాళ్ళలో ఆఫ్ లేట్ నౌ వీఆర్ హ్యావింగ్ అ నాన్ సర్జికల్ rhinoplasties, which you are aware. So, does it need again revision rhinoplasty? In case, in non-surgical, Yeah. Both, like in. Yeah, see, sometimes most of the times rhinoplastics lo complication, the highest complicated surgeries in the world is rhinoplasty. Though oka manakunde place 1.5 inch aina most complicated place adi, because it is not easy to meet mana avutala mana client ni needs ni. It's not easy to meet in surgeries because skin, తర్వాత కాంట్రాక్షన్, wound healing ఎలా అవుతుందో మనం కంట్రోల్ చేయలేము, ఆల్ ఫ్యాక్టర్స్. ఇట్ ఈస్ జస్ట్ నాట్ అ సర్జరీ. దో వీ బిల్ట్ అ స్ట్రక్చర్, వీ గివ్ ఎ గుడ్ షేప్ ఇన్ ద కార్టిలేజ్. హీలింగ్లో తేడాల వల్ల రిజల్ట్స్ కొంచెం ఆప్టిమైజ్ ఉండవు, 100% అనేది ఉండదు. సో యూ గెట్ 70 to 80% రిజల్ట్స్. పీపుల్ ఆస్క్ ఫర్ మోర్ పర్ఫెక్షన్. యా. అండ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ కొన్ని ఫెయిల్ అయినవి కూడా చూస్తుంటారు. మీరు సెలబ్రిటీస్ని చూస్తుంటే, లెట్స్ నాట్ నేమ్ దెమ్, బట్ న్యాచురల్గా ఉంటారు ఇంతకు ముందు, బిఫోర్ సర్జరీ, ఆఫ్టర్ సర్జరీ ఇట్స్ లైక్ అ డిజాస్టర్. సో వాట్ డూ యూ థింక్, దే వర్ ఇన్ రాంగ్ హ్యాండ్స్ ఆర్ ఎట్లా? మోస్ట్ ఆఫ్ ద టైమ్ 5% సర్జికల్ ఫెయిల్యూర్స్ అనేది నార్మల్, స్పెషల్ రైనోప్లాస్టిక్స్లో. నాట్ టు బ్లేమ్ ద సర్జన్ ఆర్ సర్జరీ, ఇట్ ఈస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ అ పర్సన్ హూ ఈస్ ఆస్కింగ్ ఫర్ ఇట్. వీఆర్ టూ డిమాండింగ్ ఉంటారు. టూ డ్రమాటిక్ చేంజెస్ అడగొద్దు, అంటే లైక్ ఆస్కింగ్ సంథింగ్ extremely difficult, and already perfect nose ni too good, and like ante they want that highest ఇంకా like textbook pictures లాగా అడుగుతారు. సో అలాంటప్పుడు కొంచెం కాంప్లికేషన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, బికాస్ వీ హ్యావ్ టు మెడిల్ ద నార్మల్ స్ట్రక్చర్. సో మీరు ఎక్స్పెక్టేషన్స్ కనుక రియలిస్టిక్ ఉండి, టూ డిమాండింగ్ లేకుండా, నిజంగా రిక్వైర్మెంట్ ఉంటే మాత్రం రైనోప్లాస్టిక్స్ ఆర్ ఆల్వేస్ గ్రాటిఫైయింగ్. దే ఆర్ హ్యాపీ. మీరు చెప్పినట్టు బాడీ డిస్మార్ఫిక్ సిండ్రోమ్స్ ఉంటాయి. మీరు చెప్పిన కేటగిరీ ఏంటంటే ఐ డోంట్ ఫీల్ గుడ్ అబౌట్ మై నోస్. ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ అపిరెన్స్. యూ మైట్, నాకు మీరు బాగానే ఉందన్నా కూడా నాకు పర్సనల్ ఫీలింగ్ నాకు నోస్ బాగాలేదని. సో అలా వచ్చే కేసెస్ చాలా ఎక్కువ నోస్లో. బట్ ఇట్ ఈస్ అగైన్ అ టఫ్ ఫర్ యూ, రైట్? సర్జరీ అంతా అదర్ పార్ట్, అండ్ టు కన్విన్స్ దెమ్ ఇస్ అగైన్ అదర్ పార్ట్. No, we need to make them realistic. So that is a part of surgeon's job. So kind of psychology అనుకోండి or any other things అనుకోండి, we have to really tell them that this is good. So if when doctor says, and we show a few of the normal pictures how they others look like, చాలా సార్లు కన్విన్స్ అవుతారు. we bring down their expectations to normal thing. మినిమల్ ఇంటర్వెన్షన్స్ తోని మాక్సిమం అవుట్పుట్ ఎలా చేసుకోవాలో మనం చెప్పి విల్ ట్రై టు కన్విన్స్ దెమ్. సో అట్ ఏ టైమ్ మెనీ సర్జరీస్ ఆర్ పాసిబుల్. యా మనం చిన్న సర్జరీస్ చాలా వరకు కంబైన్ చేస్తాం, ఎందుకంటే అనస్థీషియా మనం అన్నెసరీ కాబట్టి. వెన్ దే రిక్వైర్ స్పెషల్గా నోసెస్ అని చెప్పను, బట్ బ్రెస్ట్ అండ్ బాడీ ఆల్వేస్ కంబైన్ చేస్తాం. అంటే మామీ మేకోవర్స్లో బ్రెస్ట్, బాడీ అండ్ జెనిటల్ సర్జరీస్ కలిపేసి ఉంటాయి మనకు. ఇన్ ఎ డేలో మనం ఒక 3-4 hours వీ కెన్ కవర్ ఆల్ 3 areas. ఓకే. మనం సో దట్ రికవరీ రెస్ట్ అంతా సేమ్ ఉంటుంది కాబట్టి, సో ఒక 1 weekలో దే ఆర్ ఏబుల్ టు రికవర్ ఎవ్రీథింగ్. All these things come under mommy makeover. Mommy makeoverలో ఎస్, మనకు బ్రెస్ట్, టమీ అండ్ జెనిటల్స్ 3 కవర్ చేస్తాం. జనరల్గా టమీ టక్ అంటే మామీస్కి ఆఫ్టర్ డెలివరీ, పోస్ట్ ప్రెగ్నెన్సీ అని అనుకుంటారు. ఇస్ ఇట్ ఓన్లీ ఫర్ దెమ్ ఆర్ ఈవెన్ మేల్స్ ఆల్సో? మెన్లో జనరల్గా అంత స్కిన్ ఎక్సెస్ ఉండదు. రీజన్ ఎందుకంటే అన్లెస్ దర్ ఎక్స్ట్రీమ్లీ ఒబీస్ అయ్యి హై బిఎంఐ ఉన్న వాళ్ళలో 35+ బిఎంఐ ఉండి ఓవర్ ఒబిసిటీ ఉంటే తప్ప దే ఆర్ యూజువల్గా అంత స్కిన్ ఎక్స్పాండ్ అవ్వదు. వై విమెన్ ఇన్ స్పెసిఫిక్ అంటే వెన్ యూ కన్సీవ్ బేబీ ఇట్ ఆల్మోస్ట్ స్ట్రెచెస్ టు 5 to 6 times టు ద నార్మల్ టైమ్స్. సో సర్టన్ అమౌంట్ ఆఫ్ పర్మనెంట్ డ్యామేజ్ ఉంటుంది, డర్మిస్ స్ట్రెచ్ అయిపోయి ఉంటుంది.
సో కొంతమందిలో సమ్ లక్కీ ఇండివిజువల్స్ ఎవ్రీథింగ్ విల్ బి బ్యాక్ టు ద నార్మల్. బట్ ఇఫ్ యూ హ్యావింగ్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ డెఫినెట్గా దెర్ విల్ బి సమ్ సాగీ ఫ్లాబీ స్కిన్ ఉంటుంది. నో మ్యాటర్ ఎన్ని ఎక్సర్సైజ్ చేసినా, ఎంత కోర్ ఎక్సర్సైజ్ చేసినా కూడా సమ్ ఫ్లాబీ స్కిన్ ఉంటుంది, విచ్ యూజువల్లీ దే గెట్ ఫ్రస్ట్రేటెడ్ అండ్ విచ్ ఈస్ విజిబుల్ త్రూ దేర్ క్లాతింగ్. సో యూజువల్గా అదే వన్ ఆఫ్ ద రీజన్ వై దే కమ్ టు అస్. సో వన్ స్మాల్ డౌట్ సార్, ఇప్పుడు వన్స్ టమ్మీ టక్ లేదంటే మమ్మీ మేక్ ఓవర్ చేసుకున్నప్పుడు ఇట్ ఈస్ ఎనీథింగ్ లైక్ టైం పీరియడ్ ఉందా, ఇన్ని ఇయర్స్లోనే చేసేసుకోవాలి, అగైన్ ఆఫ్టర్ 10 years ఓ ద లాంగ్ డౌన్ ద లైన్ మనం చేయలేమో అనే సిచ్యువేషన్స్ ఏమన్నా ఉంటాయి, కండిషన్స్? Nothing like that. Unless they have medical conditions. Early we generally say a year time because pregnancy affects wean off అయిపోయి బాడీ నార్మలైజ్ అయ్యి లాక్టేషన్ ఫినిష్ అయ్యి యూజువల్గా ఎనీథింగ్ అబౌవ్ 7 to 8 months తర్వాత, అంటే రఫ్లీ ఒకటి కెన్ టేక్ ఏ 1 year టైం. సో ఆ టైంలో ఏంటంటే మనకు వీల్ హ్యావ్ మోర్ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్, బాడీ అంతా కూడా నార్మలైజ్ అయిపోతుంది. బట్ లేటర్ ఎక్స్టెండ్ మీరు చెప్పినట్టు ఎనీవన్, we see people coming from 30 years to 50 years for revisions. కొంతమందికి దే ఆర్ నాట్ అవేర్ దట్ ఇట్లా ఒక పాసిబిలిటీ ఉంటుందని, దే క్యారీ ఇట్ ఫర్ లాంగ్ టైమ్. ఈవెన్ at 44-45 పీపుల్ సే దట్ మీకు ప్రెగ్నెంట్ వచ్చినట్టు ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ అ స్కిన్లో డైవారికేషన్ ఆఫ్ రెక్టై అంటారు. ఇంటర్నల్గా మజిల్స్ వీక్ అయిపోయి దే బికమ్ పేపర్ థిన్. సో కైండ్ ఆఫ్ హెర్నియా, ఒక పార్ట్లో కాకుండా ఎంటైర్ సెంట్రల్ పార్ట్ అంతా కూడా ప్రొట్రూడ్ అయిపోయి ఉంటుంది. వాళ్ళలో మనం అన్లెస్ వీ డూ సర్జికల్ రిపేర్ చేయకపోతే అది ఎప్పుడూ అంతే ఉంటుంది. సో సర్జికల్ రిపేర్ చేస్తే దే రియల్లీ గెట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. సో ఇప్పటిదాకా మనం అన్ని సర్జికల్ టాపిక్స్ మాట్లాడుకున్నాం. నౌ ద మోస్ట్ ట్రెండింగ్ ఇస్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్సే ఎక్కువ. సో ఫిల్లర్స్ అండ్ బొటాక్స్ ఉంది అండ్ ఇట్స్ స్టిల్ రన్నింగ్ ఆన్. సో హౌ ఆర్ దే, లైక్ హౌ సేఫ్ ఆర్ దే, and who are the younger people are choosing it or the aging ones? Gen Z is the most, అంటే ఏజింగ్ వాళ్ళకి రిక్వైర్డ్, but the Gen Z is చూస్ చేసేది మాత్రం Gen Z. Okay. సో we ask, అంటే మనకు ఒకప్పుడు బొటాక్స్ typically used to start at 40-45. Now people coming and asking at 30-35, 25, 20 people కూడా అడుగుతారు, can I get Botox? But openly speaking, sir, ఇప్పుడు ఒక 30 years వాళ్ళకంటే కూడా Gen Z are looking more aged. Depends. It's because of that they are coming. No. They're more concerned. They're more aesthetically kind of aware. Instead of saying aged, actually they look more matured. Very young age. Yeah, they look very clear. Yeah. And the one thing I like about this generation is where they're done do research and come. Yeah. They do their research. They know about complications, benefits. And you hardly need any time to convince them. They already got convinced and come to you. Mana job చాలా తక్కువ ఉంటుంది. They come and ask me specifically, I want this and this and this delivery. Like how you go to restaurant, ask for the food. So this is what I want and this is what exactly this is what I want to top up. So ఎట్లా అయితే మనం ఒక పిజ్జాని ఎట్లా అడుగుతామో స్పెసిఫిక్గా, they are with that clarity. So it is easy for a surgeon or any doctor who is treating them డెలివర్ చేయడం. ఓన్లీ థింగ్ సమ్టైమ్స్ they're over enthusiastic. We need to just calm them. Okay. తర్వాత they are more stressed. Otherwise they don't mind coming multiple times. And వీళ్ళు అడిగే ఇంకొక స్పెసిఫిక్ థింగ్స్, they don't want complication, అంటే లాంగ్ టర్మ్ డౌన్ టైమ్ అనే ఏది ప్రొసీజర్, క్విక్ ఫిక్సెస్ కావాలి, క్విక్ ఫిక్సెస్ అడుగుతారు. సో బొటాక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. లైక్ whom we can think are too young, ఏజ్ నుంచి we can start. నౌ బొటాక్స్కి మనకు వేరియస్ ఇండికేషన్స్ ఉన్నాయి. అప్పర్ ఫేస్ బొటాక్స్కి వచ్చేసరికి యూజువల్గా అంటే ఎర్లీ రింకిల్స్ వచ్చి ఎర్లీ ఏజింగ్ సైన్స్ ఉంటే మనం 30-35 కెన్ బి అ స్టార్ట్. సమ్మన్ వాంట్స్ ఇట్, కన్సర్న్ లెట్స్ సే సమ్మన్ ఆన్ ద స్క్రీన్ విజిబుల్ రింకిల్స్ ఉన్నాయి, స్టాటిక్ రింకిల్స్ వచ్చేసినాయి, వాళ్ళకి we don't need to wait for another 10 years for them. 30-35 లోవర్ ఫేస్ బొటాక్స్ వచ్చేసరికి ఈవెన్ నెక్ లిఫ్ట్ కూడా మనం బొటాక్స్ వాడతాం కొన్నిసార్లు. జా డెఫినేషన్కి బొటాక్స్ వాడతాము, మ్యాసెటర్ రిడక్షన్ కోసం వాడతాము. సో వాళ్ళలో ఐ డోంట్ నీడ్ లాంగ్ ఏజ్. ఇప్పుడు మీరు లెట్స్ సే మీరు ఒక 25 years గర్ల్ హూ ఈజ్ లుకింగ్ ఫర్ అ స్క్రీన్. సో మీకు ఇఫ్ యువర్ ఫేస్ ఇస్ బ్రాడ్, మీకు అది స్క్రీన్ మీద అది చాలా బ్రాడ్ అయిపోతుంది. సో వాళ్ళలో మనం మాస్టర్ని, ఈ మజిల్ని మనం రెడ్యూస్ చేయడానికి వి యూస్ బొటాక్స్. సో ఆ పర్టికులర్ ఇండికేషన్స్ అప్పుడు ఎర్లీగా చేస్తాము. ఏజింగ్ రిలేటెడ్ వచ్చే బొటాక్స్ ఏదైతుందో అది మనం యూజువల్గా 35+ or 40+
40+ చాలా మందికి 90% రిక్వైర్మెంట్ ఉంటుంది కొన్ని ఏరియాస్లో కనీసం. Few like women or men, they are obese ఉన్నప్పుడు కొంచెం నెక్ అండ్ ఆల్ అగైన్ దే హ్యావ్ మోర్ wrinkles. సో అట్లాంటి వాళ్ళకి ఇఫ్ దే వాంటెడ్ టు చూస్ దే కెన్. బొటాక్స్ నెక్లో స్పెషల్గా హారిజంటల్ రింకిల్స్కి బొటాక్స్ వర్క్ చేయదు. సో మనకు వర్టికల్ ప్లాటిస్మల్ బ్యాండ్స్ ఉంటాయి సార్, ఎర్లీ బ్యాండ్స్లో మజిల్ రిలాక్స్ చేయడానికి మన బొటాక్స్ పడతాం, కానీ హారిజంటల్గా వచ్చే రింకిల్స్ని స్పెషల్గా మీరు చెప్పినట్టు ఒబీస్ ఇండివిజువల్స్లో చూస్తూ ఉంటాం, తర్వాత వెయిట్ లాస్ అనే వాళ్ళలో మనకు కనబడుతుంటాయి. వాళ్ళలో వీ డోంట్ యూజ్ బొటాక్స్, వీ యూజ్ సంథింగ్ ఎల్స్. కొలాజిన్ స్టిమ్యులేటర్స్ అంటాము, బయో స్టిమ్యులేటర్స్ అంటాము. యూ మస్ట్ హర్డ్ ప్రొఫిలియో అని ఉంటుంది. సో ప్రొఫిలియో ఆర్ పిఎల్ఎల్ఏ, స్కల్ప్ట్రా ఆర్ పీడిఎల్ఎల్ఏ లాంటి కొలాజిన్ స్టిమ్యులేటర్స్ అంటారు వాటిని. సో దాట్ వీ యూజ్ దెమ్ టు రిజనరేట్ నెక్. కొలాజిన్ లాస్ వల్ల వచ్చింది కాబట్టి అది, ఆ కొలాజిన్ రీఇండ్యూస్ చేస్తే ద రింకిల్స్ అపియర్ లెస్. దాంతోపాటు వీ కెన్ డూ హైడ్రేషన్ థింగ్స్, హైడ్రేట్ చేయడానికి కూడా మనం వాడతాము. సర్టన్ పీల్స్, స్ట్రాంగ్ టీసీఏ పీల్స్ కూడా మనకు హెల్ప్ యూ టు రిమూవ్ ద రింకిల్స్. ఒక 4-5 సెషన్స్లో ఇంప్రూవ్ అవుతాయి. సో ఇందాక మీరు అన్నట్టు హైడ్రేషన్. సో వాట్స్ మోర్ ట్రెండింగ్ నౌ సార్? ఇన్ని రోజులు లైక్ వీ యూస్ టు హియర్ అబౌట్ హైలూరోనిక్ యాసిడ్స్. హెచ్ఏ. సో వాట్స్ ట్రెండింగ్ ఆర్ వాట్ ఆర్ ద అడ్వాన్స్మెంట్స్? స్కిన్ బూస్టర్స్ అని కామన్గా అంటారు. అది లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ హెచ్ఏ, హైలూరిక్ యాసిడ్. వీ పుట్ దమ్ ఇన్ డర్మిస్. బేసిక్గా ఫిల్లర్స్ టిపికల్ ఫిల్లర్స్, హై కాన్సన్ట్రేషన్ ఫిల్లర్స్ అంతా కూడా వీ పుట్ డీప్ టు ద స్కిన్, సబ్క్యూటేనియస్ ప్లేస్లో. అందులో డీపెస్ట్ టు ద బోన్ వరకు ఉంటాయి. హైలీ విస్కస్ ఉన్నవాటి, క్రాస్ లింకేజ్ ఎక్కువ ఉన్న వాటిలో సర్టన్ థింగ్స్ వీ కెన్ పుట్ ఆన్ ద టాప్ లేయర్. బట్ మనం ఈ హైడ్రేషన్ చేసే ఫిల్లర్స్ అంతా కూడా టాప్ లేయర్, డీప్ డర్మల్ అంటాం, డర్మిస్లో వెళ్ళేసేస్తాం. దీంట్లో లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ హెచ్ఏ ఉంటుంది, హైలూరిక్ యాసిడ్, నాన్ క్రాస్ లింక్డ్. తర్వాత దాంతోపాటు ఇప్పుడున్న కమింగ్ అడ్వాన్స్మెంట్స్లో దేర్ యాడింగ్ పెప్టైడ్స్ అండ్ ఎమినో యాసిడ్స్. సో ఎమినో యాసిడ్స్, పెప్టైడ్స్ యాడ్ చేయడం వల్ల స్కిన్ హైడ్రేషన్తో పాటు దే గెట్ రిపేర్. అంటే ఒక యాక్నీ ప్రోన్ స్కిన్ ఉందనుకోండి, స్కిన్ గెట్ రైట్ సిగ్నల్స్. తర్వాత వ్రింకిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. స్టార్ట్ ప్రొడ్యూసింగ్ కొలాజన్ కూడా ఈ పెప్టైడ్స్తోనే. సో హైడ్రేషన్తో పాటు యూ గెట్ అదర్ బెనిఫిట్స్ ఆల్సో, మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. లెస్ నెంబర్ ఆఫ్ సెషన్స్ అవసరం అవుతాయి. మీరు ఒక 2-3 సెషన్స్ తీసుకున్న తర్వాత యూ మే నాట్ నీడ్ ఫర్దర్ సెషన్స్. హౌ ఫ్రీక్వెంట్లీ కెన్ వి డూ? ట్వైస్ ఎ ఇయర్ యూజువల్గా సజెస్ట్ చేస్తాం మనం ఈ కాంబినేషన్ ఫిల్లర్స్, బూస్టర్స్ అవి. సమ్ పీపుల్ హూ మెయింటైన్స్ హెల్దీ ఫుడ్ డైట్, స్కిన్ కనుక న్యాచురల్గా హెల్దీ ఉంటే వన్స్ ఎ ఇయర్ కూడా సరిపోతుంది. సో వాట్ అబౌట్ ద పీల్స్? జనరల్గా ఇప్పుడు ఇన్ని రోజులు దే యూస్ టు గో టు సలూన్స్ అండ్ ఆల్, బట్ అగైన్ నౌ ఎవ్రీబడి ఈస్ కాన్షియస్. కెమికల్ పీల్స్ అని రకరకాలుగా వాడుతున్నారు. సో హూ నీడ్ వాట్? పీల్స్ నథింగ్ బట్ ఎక్స్ఫోలియేటింగ్ ఏజెంట్స్. అందులో టైప్ ఆఫ్ పీల్ని బట్టి పిగ్మెంట్కి స్పెసిఫిక్గా, యాక్నే స్పెసిఫిక్గా, తర్వాత ఏజింగ్ స్పెసిఫిక్గా మనం అంటే కాన్సన్ట్రేషన్ మారుస్తూ ఉంటాం. గ్లైకోలిక్ నుంచి స్టార్ట్ చేస్తే తర్వాత రెటినాల్ వరకు మల్టిపుల్ టైప్స్ ఆఫ్ పీల్స్ ఉంటాయి. ఏజింగ్ కూడా అంటే ఫైన్ రింకిల్స్కి, ఫ్రెకిల్స్ కూడా కొన్ని వస్తాయి, ఎల్లో పీల్స్ అని ఇట్లా. సో పీల్స్ ఇస్ అ హ్యూజ్ స్పెక్ట్రమ్. మనం డెప్త్ని బట్టి, టైప్ ఆఫ్ యాసిడ్ని బట్టి పర్సన్ మనం ఎవరిని చూస్ చేస్తున్నాం, ఏజ్ లిమిట్ ఏం లేదు. ఈవెన్ యాజ్ యంగ్ యాజ్ 20 years పర్సన్ కెన్ గెట్ అ పీల్, ఆర్ సమ్మన్ హూ ఇస్ అట్ 50 ఆల్సో కెన్ గెట్ అ పీల్. ఇట్ ఈస్ అ స్ట్రాంగ్ ఎక్స్ఫోలియేషన్. సెలూన్స్లో మనం ప్రీవియస్గా ఒక 1 hour రబ్ చేసి 2 hours ఎక్స్ఫోలియేట్ చేసేది, a simple thin chemical layer will do the same job uniformly. So మనకు స్కిన్ ఎక్స్ఫోలియేట్ అవ్వడం వల్ల న్యూ స్కిన్ ఫామ్ అవడం. సో సంబడి వాంట్ లైక్ క్విక్ ఫిక్స్ యాజ్ వి స్పోక్ బిఫోర్, ఇమీడియట్గా పార్టీ ఉంది. సో డూ వీ హ్యావ్ దట్ పార్టీ పీల్స్ అండ్ ఆల్ ఆల్సో? There are peels, there are peels for party peels అని glycolic based, lactic based peels ఉంటాయి, which doesn't need much of exfoliation ఉండదు, డౌన్ టైం ఉండదు. సో దే ఆర్ లైక్, బట్ లాంగ్ టర్మ్లో దే డోంట్ యాక్ట్ లాంగ్. టెంపరీగా ఇట్ విల్ గివ్ యూ లిటిల్ బిట్ ఆఫ్ బ్రైట్నెస్, బట్ పీల్ అలోన్ కెనాట్ మేక్ యూ బ్రైట్. సో నౌ యూ ఆర్ గెటింగ్ మెడిఫేషియల్స్. నౌ మెడిఫేషియల్స్ ఏం చేస్తుంటే సమ్ అమౌంట్ ఆఫ్ మిషన్స్, హైడ్రోఫేషియల్ లాంటి దాంతో కంబైనింగ్ విత్ ద పీల్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ అ సింపుల్ పార్టీ పీల్. వితౌట్ రిమూవింగ్ అ డెడ్ స్కిన్ అండ్ యాడింగ్ జస్ట్ అ పీల్ won't make skin bright. So I personally don't believe much in party peels, but already skin కనుక హెల్దీ ఉండి ఉన్నోళ్ళలో ఎస్ పార్టీ పీల్ వర్క్ చేస్తుంది. స్కిన్ కనుక నాట్ హెల్దీ, డ్యామేజ్డ్ ఉంటే పార్టీ పీల్ ఎలోన్
won't make you instantly look brightening. So what do you suggest then? Skin repair, well they need to start repairing then boosters kani, or sometimes the oral or IV glutathione to make the skin lighter and better, to healthy and hydrated, then add with the party peel. So ఏం చేయకుండా స్కిన్ కనుక హెల్దీ లేకుండా, ఇఫ్ యూ స్మోక్ బ్యాడ్ అండ్ ఇఫ్ యూ డోంట్ స్లీప్ వెల్, జస్ట్ గెటింగ్ ఏ పార్టీ పీల్ డజంట్ ఫిక్స్ థింగ్స్. ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు సర్జికల్ ప్రాసెస్ గురించి, రివిజన్ రైనోప్లాస్టీ గురించి, నా ఇన్ ఫిల్లర్స్ కూడా మళ్ళీ ఏమైనా అవసరం పడుతుందంటారా? ఫిల్లర్స్ ఆర్ డిజైన్ టు కమ్ బ్యాక్ అగైన్. కంపెనీస్ ఆర్ మేడ్ ఇట్ ఫర్ a profitable thing కదా. సో ఫిల్లర్ డజంట్ స్టే more than 10 months to 12 months typically. Some fillers they claim 18 months. బట్ మీకు మెల్టింగ్ స్టార్ట్ అయ్యేది విత్ ఇన్ వీక్లో మెల్టింగ్ స్టార్ట్ అయిపోతుంది స్లోగా. ఇన్ బై ఎండ్ ఆఫ్ ద ఇయర్ హార్డ్లీ ఎనీ ఫిల్లర్ లెఫ్ట్. సో 90% ఫిల్లర్ వెళ్ళిపోతుంది. సో యూ లూజ్ దట్ ఎక్స్ట్రా ద గ్లో బెనిఫిట్. సో యూజువలీ ఫిల్లర్స్ డిజైన్ ఫర్ ఎ ఇయర్. ఎవ్రీ ఇయర్ యూ నీడ్ టు టాప్ ఇట్ అప్. డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ ఫిల్లర్. సమ్ ఫిల్లర్స్లో మనకు యాక్టివ్గా మొబిలిటీ ఉండే ఏరియాస్లో ఫిల్లర్స్ దే గో ఫాస్టర్. ఇట్స్ ఏ చిన్ ఫిల్లర్ ఉందనుకోండి, చిన్ వీ డోంట్ మూవ్ మచ్. ఆ ఫిల్లర్స్ కొంచెం దే టెండ్ టు టేక్ లిటిల్ లాంగ్. అవి ఒక 1.5 to 2 years వరకు ఉండే ఛాన్స్ ఉంటుంది. మనం కనుక ఎక్కువ వాల్యూమ్ ఇస్తే స్లోగా మెల్ట్ అవుతాయి. Does it depend to person again? పర్సన్ టు పర్సన్ ఉంటుంది. టైప్ ఆఫ్ మాలిక్యూల్ యూఆర్ చూసింగ్. క్రాస్ లింకేజ్ ఎక్కువ ఉన్న మాలిక్యూల్ని, హెచ్ఏ మాలిక్యూల్ కనుక మనం ఫిల్ చేసి డీపర్ ప్లేన్లో కనుక ఇస్తే మనకు ఫిల్లర్ స్టే లాంగ్. సో అందుకనే గెటింగ్ విత్ ఎక్స్పర్ట్ సర్జన్ ఆర్ సమ్మన్ హూ ఇస్ ట్రైన్డ్ ఇన్ ఇంజెక్టర్స్, ప్రాపర్ ఇంజెక్టర్తో చేయించుకుంటే మీకు ఫిల్లర్ రిజల్ట్స్కి వచ్చే ఎక్కువ రోజులు ఉంటాయి. అండ్ యూ నీడ్ లెస్ ఫిల్లర్. ప్లేన్ కరెక్ట్గా ఇవ్వకపోతే మనకు వీ నీడ్ మోర్ ఫిల్లర్, బట్ ఇట్ డజంట్ గివ్ యూ ద రైట్ అవుట్లుక్. ఓకే. ఇంజెక్టింగ్ ఈజ్ అ టెక్నిక్. సో విచ్ ప్లేన్ యూఆర్ ఇంజెక్టింగ్ అనేది ఇంజెక్టర్ షుడ్ నో. సో కొంచెము ఎల్ఎల్సి ఎక్స్పీరియన్స్ ఇంజెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు యువర్ రిజల్ట్స్ ఆర్ యాక్చువల్లీ లాంగ్ లాస్టింగ్. So you should choose a good ఇంజెక్టర్. గుడ్ ఇంజెక్టర్. సో డర్మటాలజిస్ట్ ఉండొచ్చు, plastic surgeon ఉండొచ్చు, anyone who is in good injecting but must be doing from some time and understand where he is doing it, and we should understand the product. మనం ఏ ప్రోడక్ట్ వాడుతున్నా కూడా చాలా ఇంపార్టెంట్. ఒక ప్రోడక్ట్ ఒక రిజల్ట్ వస్తుంది, ఆ ప్రోడక్ట్తో అన్ని రిజల్ట్స్ ఇవ్వలేం. సో టైప్ ఆఫ్ మాలిక్యూల్, అది కన్సిస్టెన్సీ, కోఎజిడిటీ ఎట్లా ఉంది, క్రాస్ లింకేజ్ ఎట్లా ఉంది, ఇది మనం చూస్ చేసుకుని చేయాలి. It totally depends on the person, like వాళ్ళ skin. Absolutely. స్కిన్, మన సర్జన్ ఎక్స్పర్టైజ్ అండ్ మాలిక్యూల్, there are 3 factors there. Okay. It's not one thing. ఇప్పుడు సేమ్ ఫిల్లర్ సేమ్ పర్సన్కి సేమ్ రిజల్ట్ ఇవ్వదు ఇంకో ఏరియాలో. సో మనకు యూ హ్యావ్ టు చూస్ ద ఫిల్లర్. లిప్కి ఒక ఫిల్లర్ వాడతాము, ఐస్కి ఒకటి వాడతాము, చిన్కి ఒకటి వాడతాము. It depends on the patient or a client or on a doctor. No, డాక్టర్స్ బేసిక్గా మనకు వీ హ్యావ్ వెరైటీస్ అవైలబుల్. ఇప్పుడు మీరు వై ఓన్లీ వైట్ అండ్ బ్లాక్ కాకుండా మనం వై యూ చూస్ కలర్. సో వీ హ్యావ్ సో మెనీ ఆప్షన్స్ అవైలబుల్ టుడే. స్పెసిఫిక్గా కస్టమ్ డ్రివెన్గా మనకి ఇవ్వడానికి ఆప్షన్స్ ఉన్నప్పుడు వై టు గివ్ బ్లంట్కి ఇవ్వాలని. You choose the best option which is suitable to the particular region. లిప్కి స్పెసిఫికలీ ఫిల్లర్స్ ఉన్నాయి ఇప్పుడు. వీ డోంట్, ప్రీవియస్గా మనం హెచ్ఏ ఎవ్రీథింగ్ అన్నిటి ఒకటే హెచ్ఏ, లో మాలిక్యులర్ వెయిట్ హెచ్ఏ అంటే ఐస్కి, లిప్స్కి. ఇప్పుడు నౌ ద టెక్నాలజీ ఈస్ చేంజ్. సో ఓబిటీ ఉంది టెక్నాలజీ. సో మనం బెటర్ మాలిక్యూల్ అవైలబుల్ ఉన్నప్పుడు ఆల్వేస్ గివ్ ద బెస్ట్ టు ద క్లయింట్. సో హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ గురించి మాట్లాడేది, అది నెవర్ ఎండింగ్ ట్రెండ్ అనుకుంటా నేను, బికాస్ ఎనీవేస్ వీఆర్ లూజింగ్ అవర్ హెయిర్ జనరలీ. So who is the most prone to that? See, as we discussed, I mean, hair transplant is genetically driven thing, and unfortunately, with the environment, lifestyle, the aging is starting early. So people who are supposed to get bald by 35 or 40, they're getting bald by 20-25. Let it be stress, let it be pollution, lack of exercise, lack of sunlight, lack of sleep. You can say 100 reasons, multifactorial antumadi. సో జెనెటిక్స్ ఇస్ అ మేజర్ రోల్, బట్ ఇట్స్ కికింగ్ ఇన్ ఫాస్టర్. త్వరగా రావడం వల్ల త్వరగా బాల్డ్ అయిపోతున్నారు. చాలా మెంటల్ స్ట్రెస్ గురవుతూ ఉంటారా వాళ్ళని చూస్తూ ఉంటే? ఒక క్యాన్సర్ పేషెంట్ లిటరలీ ఎంత సఫర్ అవుతారు. పీపుల్ హూస్ బికమింగ్ లైక్ బాల్డ్ హెయిర్ కానీ, అది లైక్ ఇన్ 20s ఇట్స్ లైక్ వాళ్ళ కాన్ఫిడెన్స్ పోతుంది. దే డోంట్ కెనాట్ ఫోకస్ ఆన్ ఎనీథింగ్. సో హౌ డూ యూ కన్విన్స్ దెమ్, లైక్ మోటివేట్ దెమ్? మనం ఎనీ హెయిర్ లాస్ జెనెటికల్ ఉండొచ్చు, నాన్ జెనెటికల్ ఉండొచ్చు. సో లాట్ ఆఫ్ టైమ్స్ మీరు రైట్ హ్యాబిట్స్తో, మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్లీప్, ఇఫ్ యూ కెన్ ఫిక్స్ యూర్ స్లీప్, లాట్ ఆఫ్ టైమ్ యువర్ హెయిర్ లాస్ యాక్చువల్లీ గెట్స్ బెటర్. సింపుల్ స్లీప్తోనే మీకు హెయిర్ లాస్ తగ్గిపోతుంది. అండ్
సో వైటమిన్ డి షార్టేజ్, లైక్ టిపికల్గా ఇప్పుడు 70% ఆఫ్ ఇండియన్స్ వైటమిన్ డి షార్టేజ్ ఉంటుంది మనకు. సో ఈ 2-3 బేసిక్స్తోనే మనం హెయిర్ లాస్ని చాలా వరకు ప్రివెంట్ చేయగలుగుతాం. అండ్ నాట్ ఎవ్రీవన్ నీడ్స్ సర్జరీస్, ప్రొసీజర్స్. ఓకే. చాలా వరకు మనకు వైటమిన్ డెఫిషియన్సీస్ ఉంటే వైటమిన్స్ సప్లిమెంట్ చేయడము, ఉమెన్ అయ్యేసరికి ఐరన్ డెఫిషియన్సీస్ ఉంటాయి చాలా వరకు, సో ఐరన్ కరెక్ట్ చేయడము. కొంతమందిలో మినాక్సిడిల్ లాంటి సొల్యూషన్స్, ఉమెన్ అయితే లో కాన్సన్ట్రేషన్, మెన్ అయితే హై కాన్సన్ట్రేషన్. సో ఈ ప్రొడక్ట్స్తోనే మనం ఆల్మోస్ట్ ఒక 70-80% ఆఫ్ రెగ్యులర్ మెడికల్ అంటే హెయిర్ లాస్ని మనం ప్రివెంట్ చేసుకోగలుగుతాం. మోర్ దెన్ 70%-80% లాస్ ఉన్నప్పుడు మాత్రమే మనం విల్ గో ఫర్ ట్రాన్స్ప్లాంట్ చాయిస్. బట్ fortunately these people doesn't come, unfortunately, sorry, they don't come and 20% 30% లాస్ ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోరు. అంత పోయిన But usually we see typically at 50% loss. 50% లాస్ ఉన్నప్పుడు కూడా అప్పటికి ఓవర్ ది కౌంటర్ అన్ని ట్రై చేసుకొని మినాక్సిడిల్ వితౌట్ ఎనీ ఎస్ ప్రిస్క్రిప్షన్ అన్ని ట్రై చేసుకొని దే కమ్. అప్పుడు ఇంకా మనకు ఉన్నాయి 2 చాయిసెస్. మోర్ దెన్ 50% ఉన్నప్పుడు కూడా వి స్టిల్ ట్రై మెడికల్ మేనేజ్మెంట్లో. నౌ పిఆర్పి అని యూ మస్ట్ బి నోయింగ్ ఇట్, స్టార్టింగ్ ఫ్రమ్ పిఆర్పి టు ఎక్సోజోమ్స్. సో దేర్ ఆర్ జిఎఫ్సీస్ అని, గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్, తర్వాత ఎక్సోజోమ్స్ అని వచ్చాయి కొత్తవి, స్టెమ్ సెల్స్ అని, లాట్ ఆఫ్ థింగ్స్ హవ్ కమ్ ఇన్ ద మార్కెట్ నౌ. ఎవ్రీథింగ్ హ్యాస్ ఇస్ ఓన్ బెనిఫిట్స్. ఓకే. సో ప్రతి దాంట్లో ఒక లిమిట్ ఉంటుంది, బెనిఫిట్ ఉంటుంది. మనం కనుక ఇఫ్ యూ డూ దెమ్ పీరియాడికలీ, ఎవ్రీ మంత్ ఆర్ 2 months, 6 weeks, బేస్డ్ ఆన్ ద పర్సన్ బట్టి మనం ఒక ప్రోగ్రామ్ సెట్ చేసుకొని, ఇఫ్ యూ స్టిమ్యులేట్ దేర్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అండ్ స్టెమ్ సెల్స్ విత్ గుడ్ టాపికల్ మేనేజ్మెంట్, అంటే మనం మినాక్సిల్ లాంటి సమ్ టైమ్ ఓరల్ సప్లిమెంట్స్ కూడా కరెక్ట్ ఇస్తే చాలా వరకు మనం విల్ ఏబుల్ టు హోల్డ్ ద బాల్నెస్ అట్లీస్ట్. పేషెంట్ సెలెక్షన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సెలెక్షన్ అండ్ రైట్ అప్రోచ్. ఓకే. పేషెంట్ యూజువల్గా టిపికల్గా దే కాల్ కమ్ టు యూ, అప్రోచ్ హ్యావ్ టు బి రైట్. మనం ప్రాబ్లమ్ కనుక ఐడెంటిఫై చేయగలిగితే we can give the precise treatment. So thank you so much, sir, Thank you, Mansa. for your time and knowledge. Thank you so much. Thank you very much, Mansa.